తలపండిన సీనియర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తప్పదన్నట్లు ఓ మెట్టు దిగిన మున్సిపల్ ఎన్నికల పరిణామాలు ఆ నాయకుడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. విపక్షంలో ఉండగా పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన నాయకుడు అధికారంలో ఉన్న ఆవేదనతో మాటల తూటాలు పేలుస్తున్నారు. పార్టీలో ఉండాలా వద్దా అన్న అంతర్మదనంలో ఉన్నారు. అసలు జగిత్యాలలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో కొందరు నాయకులు ఒక యుగానికి, ఒక ఉద్యమానికి, ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు తాటిపర్తి జీవన్ రెడ్డి. దాదాపు 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ జగిత్యాల నియోజకవర్గాన్ని తన బలమైన కోటగా మార్చుకున్న ఆయన ఇప్పుడు అసహనం, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికలు, చైర్పర్సన్ నియామక వివాదం, దశాబ్దాలుగా ఉన్న రోడ్డు సమస్య ఇవన్నీ కలిసి ఆయన రాజకీయ భవిష్యత్తును కీలక మలుపు దగ్గరికి తీసుకువచ్చాయి. ఆయన కాంగ్రెస్లోనే ఉంటారా? తన దారి తాను చూసుకుంటారా? రాజ్యసభ పదవితో అధిష్టానం ఆయన్ని శాంతపరుస్తుందా? ఇవన్నీ జగిత్యాల ప్రజలతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ గా మారాయి. జీవన్ రెడ్డి రాజకీయ జీవితం 1980ల మధ్యలో మొదలైంది. 1984 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి పదవి అందుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నాదెండ్ల భాస్కర్రావుతో కలిసి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు ఆయన రాజకీయ చరిత్రలో ఒక వివాదాస్పద అధ్యాయం. 1985లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిన జీవన్ రెడ్డి 1989లో రాజేశం గౌడ్పై గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయినా ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి గెలిచారు. 1998 అసెంబ్లీలో జీవన్ రెడ్డి ప్రసంగం చరిత్రలో నిలిచిపోయిందని చెబుతారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో తెలంగాణ పదాన్ని పలికేందుకు భయపడుతున్న సమయంలో జీవన్ రెడ్డి మాత్రం మా తెలంగాణ ప్రాంతం వెనుకబడింది, మా నాయకులకు ధైర్యం లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా గట్టిగా గొంతెత్తారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో జీవన్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. వైఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా మౌలిక సదుపాయాల విస్తరణలో కీలకంగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ముఖ్య నేతలతో పాటు ఆయన కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించిన సమయంలో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరేసి జగిత్యాలలో తన పట్టు చాటుకున్నారు జీవన్ రెడ్డి. 2018 ఎన్నికల్లో సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిచారు. శాసన మండలిలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఎదుర్కొన్నారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలెన్నో చూసిన జీవన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అన్నట్లు జగిత్యాలలో చక్రం తిప్పిన సీనియర్ పరిస్థితి ఇప్పుడు పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకున్నట్లే ఉంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 వార్డుల్లో కాంగ్రెస్ 23 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 సీట్లు గెలిస్తే 15 స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 33 టికెట్లు కేటాయించి జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 17 టికెట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జీవన్ రెడ్డి అన్ని స్థానాల్లో తన మద్దతుదారులను పోటీకి దించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గం 14 స్థానాలు గెలిస్తే జీవన్ వర్గం కాంగ్రెస్ బీఫామ్లపై 9 నుంచి 11 సీట్లు సాధించింది. అదనంగా జీవన్ రెడ్డి మద్దతుతో పోటీ చేసిన స్వతంత్రులు 9 నుంచి 14 మంది గెలుపొందారు. దీంతో మరే నియోజకవర్గంలో లేని విధంగా జగిత్యాలలో రెబల్స్ రికార్డు సృష్టించారు. దీంతో చైర్పర్సన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్టీ పెద్దలు, జగిత్యాల నేతలిద్దరితో చర్చలు జరిపారు. ప్రజాభవన్లో దీనిపై పంచాయతీ నడిచింది. చివరికి చైర్మన్ పదవి సంజయ్ వర్గానికి చెందిన సమ్మిండ్ల వాణికి ఇచ్చారు. వైస్ చైర్మన్గా జీవన్ వర్గానికి చెందిన జీనత్ పర్వీన్కు నియమించారు.
మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో కాస్త తగ్గినందుకు భవిష్యత్తులో జిల్లా పరిషత్, మార్కెట్ కమిటీ వంటి పదవులు జీవన్ వర్గానికి కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే జీవన్ రెడ్డి ఇది తగిన పరిహారం కాదని, దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన కార్యకర్తలను అవమానించారని తీవ్రంగా విమర్శించారు. ఇంకెంతకాలం అవమానాలు భరిస్తాం, కాంగ్రెస్లో ఉండాలా వద్దా అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీనియర్కి రాజ్యసభ సీటు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. జగిత్యాల పట్టణం మధ్యలో ఉన్న యావ రోడ్డు సమస్య సుమారు 4 దశాబ్దాలుగా వేధిస్తోంది. ఈ రోడ్డు వెడల్పు చేయడం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, మెయిన్ సెంటర్లో అభివృద్ధి చేయడం, డ్రైనేజీ, లైటింగ్, సైడ్ వాక్లు ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలుగా వస్తున్నా ఎవరూ అమలు చేయలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా ఈ సమస్య అలాగే ఉంది. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కొన్ని ప్రాథమిక పనులు జరిగినా పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి యావ రోడ్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి కూడా మరిన్ని నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నా ఈ సమస్యకు ఇకనైనా ఓ పరిష్కారమైతే దొరకాలని జగిత్యాల ప్రజలు కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ గెలుపు, యావ రోడ్డు దీర్ఘకాలిక సమస్య జగిత్యాలలో జీవన్ రెడ్డిని మరింత బలోపేతం చేశాయి. అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇస్తుందా, లేక అవమానాలు భరించలేక ఆయన మరో పార్టీని ఎంచుకుంటారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్లోనే కాదు, ఇతర పార్టీల్లోనూ జీవన్ రెడ్డి పొలిటికల్ జర్నీపై ఉత్కంఠ కనిపిస్తోంది. సీనియర్ సమరభేరి మోగిస్తారో, ఆయన స్థాయికి తగ్గ పదవితో అధిష్టానం ఈ వివాదానికి ముగింపు పలుకుతుందో కాలమే చెబుతుంది.